మేము ఈరోజు మా ఛానల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అమరావతి రాజధాని ఏరియా సిఆర్డిఏ దీని గురించి ఈ డెవలప్మెంట్స్ ప్రజెంట్ మీకు సిఆర్డిఏలో ఉండే మీకు తక్కువ రేట్లో మీకు ఎక్కడెక్కడ వెంచర్ దొరుకుతాయి అవన్నీ మేము వివరిస్తూ ఉంటాం. మేము మా ఛానల్లో దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఈరోజు మీకు సిఆర్డిఏ గురించి రాజధాని వైశాల్యము దాని గురించి చెప్తాం. ఈ సిఆర్డిఏలో రాజధాని ఏరియాని మొత్తం 8,603 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లని రాజధాని సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ అథారిటీ ఈ సిఆర్డిఏ రాజధానిగా ప్రకటించింది. ఇది మొత్తం రాజధాని ఏరియా. ఈ రాజధాని ఏరియాలో మళ్ళీ 6 జోన్లు చేసింది. అందులో అగ్రికల్చర్ జోను, మళ్ళీ అర్బన్ జోను, ఇండస్ట్రియల్ జోను, డెవలప్మెంట్ జోను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోను, ప్రొటెక్షన్ జోను ఇలా 6 డివైడ్ చేసింది. ఇందులో ఒక్కొక్క జోన్ గురించి మేము వివరంగా చెప్తాం. ఇప్పుడు అగ్రికల్చర్ జోన్, ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ జోన్ వచ్చేసరికి 5,440 స్క్వేర్ కిలోమీటర్లు వదిలారండి. ఇది దాదాపు 63% ఈ రాజధాని ఏరియాలో అగ్రికల్చర్ జోన్ కింద వదిలారు. అందులో జోన్ 1లో 3,820, జోన్ 2లో 1,137 స్క్వేర్ కిలోమీటర్లు, జోన్ 3లో 481.65 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్గా ఉండేది జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉంటాయి ఈ 3. ఇక తర్వాత నెక్స్ట్ సెకండ్ వస్తే అర్బన్ జోన్కి వచ్చేసి 1,619 స్క్వేర్ కిలోమీటర్లు, 1,619 స్క్వేర్ కిలోమీటర్లు అర్బన్ జోన్ కింద వదిలారు. అర్బన్ జోన్లో 18.82% పూర్తి సిఆర్డిఏలో 18.82% ఉంటుంది అన్నమాట సిఆర్డీలో. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి, ఎక్సైటింగ్ అర్బన్ ఏరియా, ప్రపోజ్డ్ అర్బన్ ఏరియా. ఎక్సైటింగ్ అర్బన్ ఏరియా అంటే ఆల్రెడీ ఇప్పుడు అర్బన్ ఏరియా ఉందండి. ఇది గుంటూరు, ఇది విజయవాడ, మంగళగిరి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్సైటింగ్ అర్బన్ ఏరియాస్. ఈ చుట్టూ ఉండేది డెవలప్మెంట్ అయ్యేది అన్నమాట. ఫ్యూచర్లో ప్రపోజ్డ్ అర్బన్ ఏరియా ఇదంతా అర్బన్ ఏరియాగా డెవలప్ చేస్తారు. రాజధాని సరౌండింగ్ అంతా ఈ ఏరియా నూజివీడు ఈ సరౌండింగ్ అంతా అర్బన్ ఏరియాగా ఈ లైట్ ఎల్లో కలర్ ఉండేదంతా డెవలప్ చేసేది. ఈ డార్క్ ఎల్లో ఉండేదంతా ఆల్రెడీ ప్రజెంట్ అర్బన్ ఏరియాగా డెవలప్ అయి ఉన్నది. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రపోజ్డ్ జోన్. మూడోది ఇండస్ట్రియల్ ప్రపోజ్డ్ జోన్. ఈ ప్రపోజ్డ్ జోన్ వచ్చేసి 245.81 స్క్వేర్ కిలోమీటర్లు అనమాట. ఇది 2.86%. ఇది ఇండస్ట్రియల్ జోన్ కింద వదిలారు. ఈ ఇండస్ట్రియల్ జోన్ ప్రపోజల్లో ఉంది ఈ మొత్తం మీద. తర్వాత ఫోర్త్లో వచ్చేసి డెవలప్మెంట్ కారిడార్. ఈ డెవలప్మెంట్ కారిడార్ కూడా మెయిన్ వదిలారు. ఇది 513.04 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇది 0.04% అనమాట పూర్తి రాజధాని ఏరియాలో. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చేసి మల్టీ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ హబ్కి, మళ్ళీ ఎక్స్పోర్టింగ్ కారిడార్ ఏరియాకి వదిలారు. ఈ మొత్తం కలిపి 2 ప్రొటెక్షన్ జోన్ అండి. ఈ ప్రొటెక్షన్ జోన్ వచ్చేసి 781.95 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది వచ్చేసి రివరు ఐలాండ్ అంటే కృష్ణానది ఉంది కదా, కృష్ణానదిలో ఉండే దీవులు ఇదన్నిటి కలిపి మొత్తం 781.95 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నాయి. అందులో రివర్ వచ్చేసి ఐలాండ్లో రివర్లో ఉండే ఐలాండ్లో మొత్తం కలిపి 393 స్క్వేర్ కిలోమీటర్లు. ఇంకా ఫారెస్ట్ ఏరియా వచ్చేసి ఈ మొత్తం మీద 388 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. కొండపల్లి ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఫారెస్ట్ ఏరియా. ఈ మొత్తం మీద 8,603 స్క్వేర్ కిలోమీటర్లతో మన సిఆర్డిఏ రాజధాని ఏరియాని సిఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది, ప్రజెంట్ డెవలప్ చేస్తుంది. ఈ ఏరియాలో మొత్తం అండి ఈ అర్బన్ ఏరియా డెవలప్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ జోన్లు ఉంది, 60% అగ్రికల్చర్ జోన్ వరకు ఇదంతా డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా అమరావతి సిటీ క్యాపిటల్ రౌండ్గా వచ్చేది ఇన్నర్ రింగ్ రోడ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డే కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు కూడా దీంట్లోనే వస్తుంది. దీంట్లో అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసి మొత్తం రాజధాని సిఆర్డిఏనే కవర్ చేస్తుంది. సిఆర్డిఏ లోపలే ఉంటుంది ఇది కూడా అవుటర్ రింగ్ రోడ్డు. మొత్తం చూస్తే అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, మళ్ళీ ఇటు నుంచి ఈస్ట్ వైపు నుంచి E1, E2, E3 అనేవి రాజధానిలో ఉంటాయి. సిటీ క్యాపిటల్లో ఇలా రోడ్స్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్లు కూడా వస్తాయి. ఇవన్నీ గ్రోత్ కారిడార్లు, ఈ కలర్లో ఉన్నాయన్నీ గ్రోత్ కారిడార్లు అండి. ఇండస్ట్రియల్ హబ్స్, గ్రోత్ కారిడార్స్ ఈ ఏరియాలో వస్తాయి. అందువల్ల మీరు ఫ్యూచర్లో ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఈ మ్యాప్ ద్వారా ఎక్కడెక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చో మేము అడ్వైజ్ ఇవ్వగలం.
మరిన్ని వివరాలకు మా ఛానల్ని చూస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరీ లాంగ్ బ్యాక్ ఒక చోట 10 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఒక 500,000 yards చాలా దూరంగా 18 ఏళ్ల క్రితం చేశాను. అది ఇవాళ యాక్చువల్గా చాలా చాలా స్లో గ్రోత్ అది. కానీ అది ఇవాళ దాదాపు ₹1 కోటి వర్త్ ఆఫ్ వాల్యూ ఉంది ఆ స్థలం. అంటే యాక్చువల్లీ చాలా తక్కువ గ్రోత్ ఉంది, అయినా కూడా ₹1 కోటి ఉంది దాని వాల్యూ. ఇంకా అమ్మలేదనుకోండి. సో ఇలా ఉంటుంది దాని విలువ, ఈ స్థలాల విలువ. సో మీరు అట్లాగా ఇన్వెస్ట్ చేయొచ్చు.